హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 5 నిమిషాల్లో రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అయితే దీనికోసం 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర ఇవైతే కావాల్సిన ఐటమ్స్ అండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ గీ యాడ్ చేయడం వల్ల మనకి జీరా రైస్ ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. కావాలనుకుంటే మొత్తం గీతోనే తయారు చేసుకోవచ్చు. గీతో చేసిన జీరా రైస్ అయితే చాలా టేస్టీగా ఇంకా కమ్మగా ఉంటుందండి. ఇది బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోనే 2 ఎండుమిర్చి, ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత అందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న 1 కప్పు రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ యూజ్ చేశానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత ఆ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అందులోనే మనకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ సాల్ట్ అంతా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా రైస్ని టోస్ట్ చేసుకోవాలి. రైస్ బాగా టోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు అలా బాగా వేగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ మనకి రెడీ అయ్యింది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేకపోయినా పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఒక 5 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా బ్యాచిలర్స్కి అయితే ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ జీరా రైస్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకి గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చూస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల నేను నెక్స్ట్ టైం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.